నేడు కార్పొరేషన్ మేయర్లు మున్సిపాలిటీ చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రులు పార్టీ ముఖ్య నేతలతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా హంగ్ మున్సిపాలిటీలో పార్టీపై చేయి సాధించేలా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎక్స్ అఫీషియో ఓట్లు అవసరమైన చోట నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్థులు లేదా ఇతర పార్టీల కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి వస్తామని ఆసక్తి చూపితే తీసుకోవాలని సీఎం చెప్పినట్టుగా సమాచారం. మొత్తం 34 హంగ్ మున్సిపాలిటీలో 25కి పైగా కాంగ్రెస్ కే దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పినట్టుగా సమాచారం. ప్రతి మున్సిపాలిటీని సవాలుగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కే దక్కేలా చూడాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. నేడు కార్పొరేషన్ మేయర్ల మున్సిపాలిటీ ఎన్నిక మరి కాసేపట్లో కూడా జరగబోతోంది. ప్రతి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కూడా జూమ్ మీటింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ మీటింగ్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఇక 116 మున్సిపాలిటీలకి అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి ప్రధానంగా ఎన్నికలు జరిగాయి. ఇది అందరికీ తెలిసిందే. ఎన్నికల సిచ్యువేషన్స్ లో ఇక దాదాపు ఈ 34 స్థానాలన్నీ కలిపి అంటే మున్సిపాలిటీలలో హంగు వచ్చింది. దాంతో పాటు ప్రధానంగా అస్తం పార్టీ యొక్క హవా కొనసాగింది. దాదాపు చాలా ఎక్కువ స్థానాలలో ఇక కాంగ్రెస్ పార్టీ స్థానాలను నిలబెట్టుకుంది. కానీ ఈ రోజు మేయర్ మరియు మున్సిపాలిటీల చైర్మన్లకు సంబంధించి ఈ రోజు ఎన్నిక ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే హంగు వచ్చిందో ఆ హంగు వచ్చిన దగ్గర స్వతంత్రులు అదేవిధంగా మద్దతు ఇచ్చే అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రధానంగా వారంతా కూడా పార్టీలోకి వస్తానంటే ఖచ్చితంగా తీసేసుకోండి. అదేవిధంగా నిన్న అంటే ఎక్కడెక్కడైతే జిల్లాలలో ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు అదేవిధంగా మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జీలకు సంబంధించి నిన్న వీడియో కాన్ఫరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. దీనికి సంబంధించి ప్రధానంగా వారందరికీ ఒక తగు సూచనలు చేశారు. ఖచ్చితంగా ఎవరు ఏ పార్టీ నుండి వచ్చినప్పటికీ కూడా వారు బలవంతంగా కాకుండా ఎవరైతే సాధారణంగా వస్తారో వారందరినీ కూడా ఆహ్వానించండి. ఖచ్చితంగా 34 హంగు స్థానాలలో ఇప్పటికీ మనకి ఎక్కువగా 25 స్థానాలు మనకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇక ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా అందరూ కూడా స్ట్రాంగ్ గా ఉండండి. ఖచ్చితంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా అందరినీ కూడా పార్టీలోకి తీసుకొని అక్కడ అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హంగు వచ్చిన ఎక్కడ ఏ మున్సిపాలిటీని కూడా వదలకుండా ఖచ్చితంగా అక్కడ కైవసం చేసుకోండి అనేది కూడా ఒక పిలుపునిచ్చాడు. వాళ్ళందరికీ తగు సూచనలు చేశారు. మొత్తానికి ఇక ఉమ్మడి కరీంనగర్ అదేవిధంగా ప్రధానంగా ఎక్కడెక్కడైతే చాలా హంగున్న సిచ్యువేషన్స్ అదేవిధంగా కొన్ని అంటే కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీలకు కావచ్చు వాటన్నిటికీ సంబంధించి కూడా ఎలాంటి ప్లాన్ వేయాలి, ఎలా సిచ్యువేషన్స్ ను ముందుకు తీసుకెళ్లాలనేది కూడా తగు సూచనలు చేశారు. మొత్తానికి ఇక ఈ రోజు 12 గంటల వరకు దాదాపు మధ్యాహ్నం కల్లా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 16 మున్సిపాలిటీలకు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి 7 మేయర్ స్థానాలు అదేవిధంగా ఇటు 116 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లందరినీ కూడా ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ఆయన నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సిచ్యువేషన్ ఇటు కాంగ్రెస్ నాయకులకు మంత్రులకు ఇచ్చిన సూచనలకు సంబంధించి ఏం జరగబోతుంది, ఖచ్చితంగా కాంగ్రెసే పై చేయి సాధించబోతుందా, 25 స్థానాలకు పైగా ఇక్కడ కైవసం చేసుకోబోతుందా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.